నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో పేకాట కోడి పందాలంటే ఎక్కడ పడితే అక్కడ బరి తెగించి కోడి పందాలు పేకాటకి తిరుగు లేకుండా కొన్ని జిల్లాలు విచ్చలవిడిగా జరుగుతున్నట్టు కూడా సమాచారం. మరి జిల్లా కేంద్రం ఏలూరులో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఏలూరు టౌన్ హాల్, ఎంతోమంది ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల పెద్దలు ఎంతోమంది ఈ టౌన్ హాల్లో సభ్యత్వం కలిగిన వ్యక్తులు చాలామంది ఈ టౌన్ హాల్లో ఉండేవారు, ఉంటున్నారు కూడా. 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే పార్టీలు అధికారులు ఉన్నప్పుడు ఆయా పార్టీలు కొన్ని స్థానికంగా ఉన్న రాజకీయ వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని చోట్ల చూసి చూడనట్టు వ్యవహరించడం అనేది కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. గత వైఎస్ఆర్సీపీ పాలనలో 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో దాదాపుగా అనేక పేకాట క్లబ్బులు మూతబడిన సందర్భాలు గత 5 ఏళ్లలో చూసిన సందర్భాలు ఉన్నాయి. అదే పరిస్థితిలో ఏలూరులో ఉన్న టౌన్ హాల్ కూడా గత 5 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా గప్చిప్ గమ్మార్ బుడ్ లాగానే కేవలం ఈ టౌన్ హాల్ స్పోర్ట్స్, గేమ్స్, జిమ్ అలా పిచ్చాపాటిగా సాయంత్రం పూట లేదంటే ఉదయం పూట గ్రామాల నుండి లేకపోతే టౌన్లో కొంతమంది ప్రముఖులు వచ్చి ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చొని పిచ్చాపాటిగా రాజకీయ వ్యవహారాలపైన కానీ లేకపోతే సరదా కొంత కాలక్షేపానికి ఏలూరు టౌన్ హాల్ ఇప్పటి వరకు ఉపయోగపడింది. కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం కాలం అవుతుంది. జూన్ 4వ తారీఖుకి మరి ఈ సంవత్సర కాలంలో కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో పేకాట క్లబ్బులు ఆశించిన స్థాయిలో ఎక్కడ కూడా యాక్టివ్గా లేవు. ప్రభుత్వం కూడా కొంత స్ట్రిక్ట్గానే వ్యవహరిస్తుంది. మరి ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్న టౌన్ హాలు, అదేవిధంగా మినీ బైపాస్ రోడ్లో ఉన్న సిసి క్లబ్, ఏలూరుకి ఈ 2 ప్రధానం. ఈ 2 క్లబ్బులు ఈ రోజు నుండి అంటే మే 31వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ 2 క్లబ్బులు ఏలూరు టౌన్ హాల్, సిసి క్లబ్బు మళ్ళీ యథావిధిగా పేకాట నిర్వహించేందుకు మరి ఆయా క్లబ్బుల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఈరోజు సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి ఇప్పటికే ఈ టౌన్ హాల్లో కానీ సిసి క్లబ్ అంటే గతంలో కొంత పేరు ఉండేది, ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. కాకపోతే క్లబ్ ఉంది కానీ సభ్యులు కూడా కొంతమంది వెళ్ళేవాళ్ళు, కొంతమంది వెళ్ళని వాళ్ళు, ఆర్గనైజేషన్లో కొంత తేడాలు ఉండడం వల్ల పెద్ద సిసి క్లబ్ పెద్ద ప్రయారిటీగా లేదు. కానీ ఏలూరు ఏలూరు క్లబ్ టౌన్ హాల్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. ఉదయం సాయంత్రం చాలా మంది వచ్చి ప్రముఖులు కూర్చుంటారు, వెళ్తుంటారు. మరి ఇటీవలనే అంటే ప్రతి జనవరి 26వ తారీఖున కమిటీలు ఏర్పడతాయి. ఆ టౌన్ హాల్కి కొత్త కమిటీలని ఎన్నుకుంటారు ఏకగ్రీవంగా. అదే రోజు క్లబ్లో కొన్ని ఫంక్షన్స్ కూడా పెడతారు, రాజకీయ నాయకులు పిలుస్తారు, కార్యక్రమాలు చేస్తారు. అంతవరకు ఓకే. మళ్ళీ ఇప్పుడు అధికారికంగా ఏలూరు టౌన్ హాల్ యథావిధిగా పేకాట నిర్వహించేందుకు వీలుగా ఈ క్లబ్బు నిర్వహణ తీరు ఈ క్లబ్బు నిర్వహించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి జిల్లా కేంద్రంలో పోలీస్ బాసులు ఉన్నారు. మరి ఎలాంటి అనుమతులు ఏమైనా ఉన్నాయా? పోలీస్ బాసులు అయితే ఏలూరు టౌన్ హాల్ పేకాట నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేమో, ఖచ్చితంగా ఇచ్చేది లేదు, ఇచ్చే ప్రసక్తి లేదని చాలా స్పష్టంగా జిల్లా పోలీస్ బాసులు వెళ్ళి ఆశ్రయించిన కీలక నాయకులకి కరాఖండిగా మొఖమాటం లేకుండా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే రాజకీయ పార్టీ పరంగా స్థానికంగా ఉన్న కొంతమంది పెద్దలు రాజకీయ సహకారం ఆశించడం సహజం. కానీ వాళ్ళ మాట కాదనకుండా కొంత ప్రయత్నం చేయడం కూడా రాజకీయ నాయకులకి, ఎందుకంటే ఒకే పార్టీలో కీలకంగా నాయకులు ఉంటారు, ఎన్నికల్లో వీళ్ళంతా అవసరం ఉంటుంది. కాబట్టి గబాల్ని మొక్కవాటం మీద కాదని లేని పరిస్థితి. సహజంగా రాజకీయ నాయకులు ఎక్కడున్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ ఊర్లోనైనా ఇదే పరిస్థితి ఉంటుంది, ఒక్క ఏలూరు అనే కాదు. మరి అయినప్పటికీ కూడా మొక్కవాటాన్ని కాదనలేక మరి జిల్లా ఎస్పీని కలిసి ఏలూరు టౌన్ హాల్ పేకాట విషయం చర్చించినప్పటికీ కూడా జిల్లా పోలీస్ బాస్ ససేమిరా ఎట్టి పరిస్థితుల్లో
పేకాట నిర్వహించేందుకు ఏలూరు జిల్లాలో ఎక్కడ కూడా అవకాశం లేదు. పోలీస్ ఉక్కుపాదం మోపుతుంది, దీంట్లో తేడా లేదు అని చెప్పి చాలా సుస్పష్టంగా పోలీస్ బాసులు చెప్పినట్టు కూడా ఎంటీవీ కనుక విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మరి ఏలూరు టౌన్ హాల్లో ఉన్న ప్రముఖులు ఏ ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు? ఈరోజు సాయంత్రం 6 గంటలకి అధికారికంగా మన క్లబ్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సభ్యులకు ఫోన్ చేసి సాయంత్రం 6 గంటలకి ఏలూరు టౌన్ హాల్లో మళ్ళీ పేకాట యథావిధిగా ఆడుకోవచ్చు, ఎవరు అడగరు, పోలీస్ అనుమతి ఉంది, ఇంకెవరెవరో అనుమతి ఉందని కూడా ఆ కమిటీ సభ్యులకి ఎవరైతే ఫోన్లు చేసి సమాచారం ఇచ్చి ఆహ్వానిస్తున్నారో ఆ సమాచారం చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం. మరి నిజంగా పోలీస్ అనుమతి ఉందా? పోలీస్ అనుమతి లేకుండా ఏలూరు టౌన్ హాల్లో సిసి క్లబ్లో కానీ పేకాట ఆడటం సాధ్యమేనా? ఇది పోలీసులకి ఒకవేళ టౌన్ హాల్లో కానీ సిసి క్లబ్లో కానీ పేకాట ఆడితే ఇది ఖచ్చితంగా పోలీస్కి సవాలే, దాంట్లో నో డౌట్. అయితే జిల్లా పోలీస్ బాస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పేకాట అనే కాన్సెప్ట్ని ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయరనేది నాకు తెలిసిన విషయం. ఎందుకంటే ఇటీవల ఎంటీవీ ద్వారా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, జీలికిమిల్లి, పోలవరం అనేక ప్రాంతాల్లో పేకాట విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పి ఎంటీవీ ద్వారా మేము కంటిన్యూగా వీడియోలు చేసినప్పుడు జిల్లా పోలీస్ బాస్ చాలా క్షణాల్లో స్పందించారు. ఆగమేఘాల మీద పోలీస్ యంత్రాంగాన్ని అక్కడ స్పెషల్ టీములు పెట్టి తనిఖీలు చేయించారు, చెక్ చేశారు. ఎక్కడికక్కడే పేకాట అనేది అక్కడ వినపడటానికి వీలు లేకుండా ఇవాళ ఏజెన్సీలో చాలా ప్రశాంతమైన వాతావరణం నడుస్తుందంటే జిల్లా పోలీస్ బాస్ ఉక్కుపాదం మోపారు. ఎంటీవీ మేము ఇచ్చిన కంటిన్యూ వీడియోల్లో అక్కడ బ్రేక్ పడింది పేకాటకి ఏజెన్సీలో. అక్కడ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ జంగారెడ్డిగూడెం అతను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. జిల్లా పోలీస్ బాస్ స్ట్రిక్ట్గా వ్యవహరించారు. మరి ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరులో మరి పేరెండుకి వెళ్ళిన టౌన్ హాల్, మరి టౌన్ హాల్లో ఈరోజు అధికారికంగా సాయంత్రం 6 గంటలకి పేకాట కార్యక్రమం నిర్వహిస్తే స్టార్ట్ చేస్తే హెడ్ క్వార్టర్లో ఉన్న పోలీస్ బాసులు కానీ టౌన్ పోలీస్ అధికారులు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారా? ఎక్కడైనా టౌన్లో ఉన్న పోలీస్ అధికారులు ఏమైనా ఈ టౌన్ హాల్ కానీ సీసీ క్లబ్కు సంబంధించిన నిర్వాహకులతో ఏమైనా కొమ్మక్కయ్యారా, ఏదైనా లాలూచి పడ్డారా అనేది తెలియాలంటే 24 గంటలు ఆగవలసిందే. ఎందుకంటే ఈరోజు అధికారికంగా 6 గంటలకు స్టార్ట్ అయితే మరి ఆ పేకాట నిర్వహించే విధానం ఏదో విధంగా బయటకు వస్తుంది. పోలీసుకి తెలియకుండా జరుగుతుందా? టౌన్ హాల్కి కోతవేటు, టౌన్ హాల్ నుంచి చూస్తే పక్కనే పోలీస్ స్టేషన్. మరి అదే పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నప్పుడు ఈ టౌన్ హాల్ అంత ధైర్య సాహసాలు చేసి పేకాట ఆడతారా? లేదా రాజకీయ పరంగా వీళ్ళకి ఏమైనా అభయాస్తం ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు అనేది నాకున్న సమాచారం. రాజకీయంగా కూడా హెడ్ క్వార్టర్లో ఉన్న రాజకీయ పెద్దలు కూడా టౌన్ హాల్ కానీ సీసీ క్లబ్లు పేకాట నిర్వహించేందుకు ఎలాంటి సహకారం అందించే అవకాశం లేదని తెలుస్తుంది. కానీ మరి ఇక్కడ ఉన్న ఈ 2 క్లబ్ల నిర్వాహకులు ఏమైనా పై స్థాయిలో వాళ్ళకున్న పరిచయాల నేపథ్యంలో ఎక్కడి నుంచి అయినా క్లీన్ చిట్ అంటే కొంత క్లారిటీ తెచ్చుకుని ఈ పేకాట నిర్వహించేందుకు ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఏమైనా వచ్చిందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో కీలకమైన వ్యక్తుల నుంచి చెప్పించుకునే పరిస్థితే ఉంటే హెడ్ క్వార్టర్లో కూడా ఉన్న రాజకీయ పెద్దలకి పోలీస్ బాసులు కూడా కొంత సమాచారం ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఉదాసీన వైఖరి అవలంబించే అవకాశం లేకపోలేదు కదా. కానీ జిల్లా పోలీస్ బాస్ ఎట్టి పరిస్థితిలో పేకాట ససేమర్ అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఏలూరు టౌన్ హాల్లో కానీ సీసీ క్లబ్లో పేకాట ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది? మరి పోలీసులకి పెద్ద సవాల్ ఇది. మరి ఏం జరుగుతుందో, పేకాట ఆడతారా లేదంటే రెగ్యులర్ ఇదివరకు లాగానే స్పోర్ట్స్ గేమ్స్ సాయంత్రం పూట
పిచ్చాపాటి కబుర్లకే టౌన్ హాల్ సీసీ క్లబ్ పరిమితం అవుతాయా, లేకపోతే ఈ నిర్వాహకులు ఏమైనా దేనికైనా సరే రెడీ అన్నట్టుగానే పేకాట ఆడి తీరాల్సిందని చెప్పి ఏమైనా డిసైడ్ అయ్యారా? ఒకవేళ అలాగే టౌన్ హాల్ సీసీ క్లబ్ కానీ పేకాట ఆడాలి మమ్మల్ని ఎవరు ఆపుతారని చెప్పి డిసైడ్ అయితే పోలీసు మాత్రం ఖచ్చితంగా పోలీసుకి ఇది పెద్ద సవాల్. ఇది హెడ్ క్వార్టర్లో పోలీసు ఏ విధంగా నియంత్రిస్తుంది, ఏ విధంగా ఆపగలుగుతుంది, ఆపే ప్రయత్నం చేస్తుందా? సభ్యత్వాలు టౌన్ హాల్లో సభ్యత్వం ఒకప్పటికి ఇప్పటికి చాలా క్వైట్ డిఫరెంట్. లక్షలు 3 లక్షలు పైబడి సభ్యత్వ రుసుము. ఒక దాంట్లో సభ్యుడిగా ఉండాలంటే ఏలూరు టౌన్ హాల్లో ఖచ్చితంగా దాంట్లో కూడా మళ్ళా కొన్ని సామాజిక వర్గాల అంచనాల వారిగా కూడా సభ్యత్వాలు ఉంటాయని నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంట్లో రికమెండేషన్లు, ఎమ్మెల్యేల స్థాయి రికమెండేషన్ కూడా ఏలూరు టౌన్ హాల్లో సభ్యత్వం కావాలంటే గతంలో ఇదే హెడ్ క్వార్టర్ ఏలూరులో ఎమ్మెల్యేలే రికమెండ్ చేసి పలానా సభ్యుడికి సభ్యత్వం ఇవ్వమని చెప్పి రెఫరెన్స్ ఇచ్చినా కూడా అక్కడ సామాజిక వర్గాలు అడ్డు రావడం వల్ల ఇవ్వలేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితిలో ఒక ఎమ్మెల్యే స్ట్రిక్ట్గా సీరియస్గా చెప్పడం వల్ల గతంలో, ఇప్పుడు కాదు గత 5 ఏళ్ల క్రితం 2014 నుంచి మొదలు పెడితే మరి ఆ టైంలో సభ్యత్వం తప్పదన్నట్టుగా ఒక ఎమ్మెల్యే రిఫరెన్స్తో ఏలూరు టౌన్ హాల్లో సభ్యత్వం ఇచ్చిన సందర్భాలు కూడా మేము విన్నాం, తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు సభ్యత్వం ఏలూరు టౌన్ హాల్ పేకాట క్లబ్కి సభ్యత్వం కావాలంటే 3 లక్షల పైబడి చిల్లరి సభ్యత్వం కట్టాలి. ఆ కట్టిన వ్యక్తికే సభ్యుడిగా దాంట్లో రావడానికి అవకాశం ఉంటుంది. అదంటే మెజారిటీ సామాజిక వర్గాలు, ఇతర సామాజిక వర్గాలకి ఎవరికి అవకాశం లేదు. ఒకే ఒక సామాజిక వర్గం, ప్రధానమైన సామాజిక వర్గమే ఈ టౌన్ హాల్లో సభ్యులుగా ఉంటారు. వాళ్ళే ఈ కార్యకలాపాలు ఆ క్లబ్లో నిర్వహించే వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది అనుకుంటున్న ఏలూరు టౌన్ హాల్ సీసీ క్లబ్లో పేకాటలు మరి ఏ విధంగా స్టార్ట్ అవుతాయి? పోలీసులు కనుగప్పి ఏమన్నా పేకాట ఆడగలరా? టౌన్ హాల్ పక్కన ఏమన్నా పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, టౌన్లో పోలీస్ బాసులు ఉన్నారు, జిల్లా బాసులు ఉన్నారు. మరి ఇవన్నీ ఎదుర్కొని వాళ్ళ అనుమతి లేకుండా ఏలూరు టౌన్ హాల్ వాళ్ళ పేకాట జరుగుతుందా లేదా, ఏం జరుగుతుందో చూద్దాం. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకి డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకి 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకి 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, RR పేట, ఏలూరు.